పాస్టర్ బిఎస్వి శేఖర్ బాబు గారు సేవా జీవితంలో చాలామంది దైవ సేవకులతో ఆత్మీయ సంబంధాన్ని కలిగి జీవించారు. వారిలో కొందరు దైవ సేవకులు మరియు ఆత్మీయ తండ్రి గారైన బర్నబాస్ సజ్జా గారితో ఉన్న బంధాన్ని గురించి వారి మాటల్లోనే పొంది దేవుని కొరకు పరిచర్య చేయాలి అనే ఉద్దేశంతో ఉద్యోగంలోనికి అడుగు పెట్టకుండా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు. చాలా సంఘాలు కట్టాడు. అలాగే చాలా సేవకులను సిద్ధపరిచాడు. ఒక బలమైనటువంటి పరిచర్య. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులందరితో చాలా చక్కటి అవినాభావ సంబంధం కలిగి వీరందరితో కలిసి ఒక అమోఘమైన పరిచర్య చేసినటువంటి వాడు శ్యామ్. ఆయన గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటున్న దినాల్లో ఆ పరిచర్య ద్వారా ప్రభావితం చేయబడి రక్షించబడి ఆ పరిచర్యలో చాలా చక్కగా నమ్మకంగా అతడు ఉంటూ తన కోర్సును పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆ రక్షణ అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క సేవ కొరకు డెడికేట్ చేసుకొని తనకు ఉద్యోగం చేయను, దేవుని పనిచేస్తాను, తన స్వజనుల మధ్య తన ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తానని డెడికేట్ చేసుకుని వెళ్ళాడు. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. అనేక మంది సేవకులను కూడా తయారు చేశాడు. వాళ్ళతో కలిసి చక్కటి పరిచర్య జరిగించాడు. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. నాకు గర్వకారణమైన బిడ్డగా నిలబడ్డాడు. అమోఘమైనటువంటి రీతిలో వీళ్ళందరికీ నేను ఎవరినో ప్రత్యక్షంగా తెలియదు, కానీ శ్యామ్ నన్ను గురించి అడుగడుగునా ప్రతి నిమిషం వీళ్ళందరికీ చెప్తూ వీళ్ళందరినీ ఆ స్ఫూర్తితో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి బలపరిచినటువంటి సమయాలు ఎన్నెన్నో ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో. దేవుడు ఆ దైవ సేవకుడు చాలా అతి స్వల్ప వ్యవధిలో చాలా ఘనమైన పరిచర్య చేసి ప్రభు సామ్రాజ్యానికి వెళ్ళాడు. వారి దగ్గర నేను శిష్యరికంగా చేసి మరి ఇలా కొనసాగించడం నాకు ఎంతో ధన్యకరం అని నేను అనుకుంటా ఉన్నాను. చాలా మంది దైవజనులను నేను చూశాను, కానీ మరి ఆయన అన్ని విషయాల్లోనూ ఏ విషయంలో కూడా అందరికంటే మిన్నగా ఉండి జనాలని విశ్వాసులను కావచ్చు, పాస్టర్లను కావచ్చు, మరి ఆయనకున్న జ్ఞానం చొప్పున ఆయన్ని అందరినీ దేవునిలోకి నడిపించాడు. వాస్తవానికి చెప్పాలంటే మా కుటుంబంలో నేను పెద్దవాడిని. నేను గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్న రోజుల్లో ఆయనకి నాకు పరిచయం ఏర్పడింది. నేను ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాను. ఆ చర్చిలోకి వెళ్తూ ఉన్నప్పుడు వాక్యాల ద్వారాగా నేను ప్రేరేపణ కలిగి నేను ఆయన మాటలు విని, ఆయన వాక్యాన్ని విని, ఆయన చెప్తున్న మాటల ద్వారా నేను లోకంలో తిరుగుతున్న నేను బీడీలు, సిగరెట్లు, ఇంకా లోకపరమైన అలవాట్లతో ఉండే నేను ఆయన మాటల ద్వారాగా నేను ప్రేరేపించబడి నేను దేవునిలోకి పూర్తిగా నమ్ముకొని దేవునిలోకి చేరటం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన్నే వెంబడిస్తూ ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆయన్నే వెంబడిస్తూ ఉన్నాము. దైవ సేవకుడు బిఎస్వి శేఖర్ బాబాయ్ గారు అనగా మా ఆత్మీయ తండ్రి గారు సేవ చేస్తున్నారు చెన్నుపల్లి గ్రామంలో. వారి ద్వారా రక్షణ పొంది సంపూర్ణమైన మారు మనసు పొంది దేవుని సేవలో ఆయనతో పాటు కలిసి ఎన్నో సంవత్సరాలు కలిసి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాము. ఆయన మాకెన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చారు. అలాగే మా ఆత్మీయ తల్లి మరియమ్మ వారిద్దరు కూడా మా జీవితాల్లో మేము ఎలాగ ఉండాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ఆత్మీయతలో ముందుకు కొనసాగాలో, ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారో అనేకమైన విషయాలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. నిజంగా మా ఆత్మీయ తండ్రి గారు వారు మాకు నేర్పిన ఎన్నో అనుభవాలు వారు మా జీవితాల్లో తెలియపరిచిన ఎన్నో సంగతులు మరిచిపోజాలమని మేము తెలియపరుస్తున్నాము. మా ఆత్మీయ తండ్రి అయినటువంటి బిఎస్వి శేఖరయ్య గారు మమ్మల్ని ఎంతగానో బలపరిచి మేమున్నటువంటి మా పరిస్థితులను చూసి లోకంలో చాలా
ఇచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి మమ్మల్ని ఆయన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని రావటానికి జరిగింది. మాకు ఎన్నో విషయాలు బోధించి మేము ఎలా నడుచుకోవాలో, ఆయన ఆశయము అనేకుల్ని ప్రభువులోనికి నడిపించటం, ఆత్మలు రక్షించేమనేదే ఆయన యొక్క ధ్యేయం. ఎందుకంటే మనుషుల పట్ల భారం బాధ్యత కలిగినటువంటి సేవకుడు బిఎస్వి శేఖరయ్య గారు. ఇంకా ఈ కుటుంబాన్ని, సంఘాలని దేవుడు అభివృద్ధి చేయాలని, ఇంకా నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షణలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మా ఆత్మీయ తండ్రి గారిని చెప్పాలంటే వారు చాలా ఆత్మీయులు. ఒకప్పుడు నేను లోకంలో పాపంలో కలిసి తిరుగుతున్నటువంటి నన్ను వెతికి దేవుని వాక్యాన్ని నేర్పించి, దేవుని యొక్క ప్రేమను నాకు రుచి చూపించి, ఎన్నో అనుభవాలు సేవలో నుండి నాకు నేర్పించి నన్ను బలపరిచారు. వారితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాలలో పాల్గొంపు పొంది వారి మనసును అర్థం చేసుకొని అనేకులకు దేవుని ప్రేమను చూపించిన దైవజనులైన ఆయన ప్రేమను గురించి ఎంత మాట్లాడినా, ఆయన చూపించినటువంటి మాదిరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి ఆయన రాత్రి అనక పగలనక దేవుని సువార్త కొరకు ప్రయాసపడిన వ్యక్తి. నేటి సేవకులు అనేకులకు మాదిరిగా ఉన్నటువంటి దైవజనులు. అటువంటి వారితో కలిసి పనిచేయడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను. దైవజనులు, పెద్దలు, ఆత్మీయులు బిఎస్పి శేఖర్ బాబాయ్ గారు మాకు 2008 నుంచి పరిచయం. మరి వారితో నేను కొన్ని దినాలు సహవాసం చేసినప్పుడు దేవుడు దైవజనుల ద్వారా నాకు ఎన్నో ఆత్మీయమైన మాటలు నేర్పాడు. సేవ అనుభవంలోకి వచ్చిన తర్వాత నాకు సేవ చేసేటప్పుడు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు. దైవజనులు నన్ను బలపరిచి వాక్యం చేత ఎంతో ధైర్యపరిచి వారు నాకెంతో ఆత్మీయమైన విషయాలు తెలియపరచడం జరిగింది. దైవజనుడు మరి ఎవరితోనైనా మంచి ఆత్మీయ ప్రేమ కనపరుస్తాడు. ఎందుకంటే నేను చూచిన సేవకుల్లో ఎక్కడ కూడా మరి దైవజనుడు అంటే ఇలాగ ఉండాలి అని నాకు మరి శేఖరయ్య గారిని చూసినప్పుడే నేను నేర్చుకున్నాను. శేఖర్ పాస్టర్ గారి గురించి మేము మాట్లాడాలంటే గత 2012వ సంవత్సరం నుండి ఆయనతో మాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. మరి అనేక స్థలాలకు మేము వెళ్ళి ఆయనతో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళి ఆయనలోంచి కొన్ని విషయాలు నేర్చుకోవడం మేము జరిగింది. ప్రాముఖ్యంగా శేఖర్ పాస్టర్ గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆశయం ఒకటే, ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించేటువంటి సేవకుడు. రెండవది, దేవుని సంకల్పంలో ఆయన నేర్చుకునేటువంటి అనుభవాన్ని కలిగిన సేవకుడు. ఆయన మొదట నేర్చుకునే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, నేర్చుకున్నటువంటి వ్యక్తి అలాగే ఉండకుండా ఇతరులకు కూడా నేర్పించి దేవుని మార్గంలో నడిపించేటువంటి ఏకైకమైనటువంటి సేవకుడు శేఖర్ పాస్టర్ గారు ఒకడే. దేవుని చేత వెలిగింపబడిన సేవకుడు శేఖర్ పాస్టర్ గారు. ఆయన ద్వారా వెలిగించబడినటువంటి వారం మేము. మొదట శేఖర్ పాస్టర్ గారు వెలిగించబడ్డాడు, అనేక ప్రాంతాలలో దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. ఆయన అలాగే ఉండిపోకుండా నాలాగో ఇంకొంతమంది దైవ సేవకుల్ని సిద్ధపరచాలి అనే తలంపుతో మరి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మరి మాకందరికీ కూడా ఆయన నేర్చుకున్నటువంటి విషయాలు మా అందరికీ నేర్పించడం జరిగింది. మేము కూడా ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాం. నేను తూర్పుగోదావరిలో దేవుని సేవ చేసి మార్టూరు ప్రాంతానికి వచ్చాను. ఆ సందర్భంలో మార్టూరు ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో వెనుకున్నటువంటి జోసఫ్ గారి గృహము ఉంది. ఆ గృహం మీద ప్రతి నెలకు ఒకసారి మరి పాస్టర్లందరినీ పిలిచి సభ పెడుతూ ఉండేవాళ్ళు. ఆ సభకు నేను కూడా వెళ్ళాలని ఆహ్వానం వచ్చింది. ఆ సమయంలో శేఖర్ బాబాయ్ గారు అక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయనతో కొంచెం ఆత్మీయంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సమయంలో ఆయన్ని నేను దైవ సేవకుడని
కనిపెట్టారు. దైవ సేవకునికి సంబంధించినటువంటి లక్షణాలు, గుణాలు వాటన్నిటిని ఆయనలో చూడగలగడానికి ప్రభు సహాయం చేశాడు. అంతకుముందు అనేక మంది దైవ సేవకులు నేను చూశాను. వీరిలో కూడా అటువంటి అనుభవాలు చూడటానికి ప్రభు సహాయం చేశాడు. ఆయన దుభాషి, అంటే 2 భాషల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో మరి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేటువంటి దైవజనులు ఆయన. మరి ఆయనతో నేను సహవాసం కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. నేను పరిచారకుడుగా ఉన్నప్పుడు సమయాల్లో 2004వ సంవత్సరం బిఎస్వి శేఖరయ్య గారు పరిచయం అయ్యారు. ఆయన అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను చూశాను. అదినాల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో దేవుని సువార్తను ప్రకటించాలంటే సభల్లో మాట్లాడగలిగే, ఆ దేవుని వాక్యాన్ని గొప్పగా చాటి చెప్పగలిగే వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తే ఆ సమయంలో మాకు బిఎస్పి శేఖరయ్య గారు మాకు కనిపించాడు. సభలకు ఆహ్వానించినప్పుడు ప్రకటన గ్రంథం మీద చాలా చక్కగా మాట్లాడాడు. ఆ మాట్లాడే సమయంలో అనేక మంది రక్షించబడ్డారు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు గట్టి స్వరముతో మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. రాజీ లేని పోరాటం ఆయన జీవించాడు. సేవ జీవితంలో తాను జీవించిన జీవితం చాలా గొప్పది. తన ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకోగలిగాను. తన ద్వారా ఏ విధంగా సేవకుడు నడవాలో, ఏ విధంగా తన జీవితాన్ని దేవుని సన్నిధానంలో సమర్పించాలో తను అయ్యగారి ద్వారా నేర్చుకున్నాము. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బిఎస్పి శేఖరయ్య గారు తెలియనటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఆయన మాట్లాడే సమయంలో ఆత్మవశుడై మాట్లాడతాడు. ఆత్మీయ అనుభవం కలిగినటువంటి దైవ సేవకుడు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులందరికంటే భిన్నగా చాలా గొప్పగా ఉన్న దైవ సేవకుడు. ఆ గొప్ప దైవజనుడి గురించి ఎన్ని మాట్లాడినో అది తక్కువగానే ఉంటుంది, ఎంత చెప్పినో అది తక్కువగానే చెప్పినట్టుంటుంది. ఆత్మీయులు పెద్దలు మా శేఖర మావయ్య అనేక మందిని దైవజనులను ముందుకు నడిపిస్తూ, నా విషయం చెప్పాలంటే నూతనమైన పరిచర్య ప్రారంభించినప్పుడు ఎలా చేయాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అనేకమైన మాటలు చెప్పి, ఆత్మీయమైన మాటలు చెప్పి ధైర్యపరిచాడు. అదే రీతిగా అనేకమైన సేవకుల ఎదుట మాట్లాడటానికి, పెద్దల ఎదుట మాట్లాడటానికి మేము ఎంతగానో భయపడుతున్నప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచి అనేకమైన ఆత్మీయ సంగతులు తెలియపరిచి అనేక మంది సేవకులను సిద్ధపరుచున్నాడు. ఆత్మీయ జీవితంలో ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన మంచి మనస్సు, దేవుడిచ్చిన మంచి ఆ తలంపు, ఆయన ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం చూసుకోలేదు, కానీ ఎప్పుడు కూడా నేను ఎదగాలని ఆలోచన చేయలేదు. కానీ ఎదుటివారు సేవలో బాగుండాలి, ఎదుటివారు సేవలో ముందుకు వెళ్ళాలి అని దృక్పథంతో అడుగు ముందుకేసిన వాడుగా ఉన్నాడు. దైవజనులు మేము కలిసి అనేక సమయాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో పాల్గొనడం జరిగింది. దేవుని సేవకుడు ఎలా ఉండాలో, దేవుని సేవ అంటే ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఎలా వివరించాలో మాకు తెలియపరిచిన మా మిత్రుడు దైవ సేవకులు ఆత్మీయులు శేఖర్ బాబు గారు, నిజంగా దైవ సేవకుడు ఎలా ఉండాలో ఆయనలో ఉన్న తగ్గింపును బట్టి మేమెంతో ఆయనకు ఆకర్షితులయ్యాం. ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికి కూడా ప్రతి వారిని ఎంతగానో గౌరవిస్తూ ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ అనేకమైన సేవకుల్ని తయారు చేయాలని, అనేక మందిని క్రీస్తు కొరకు పని చేయించాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలంలో ఏ కొద్ది సమయాన్ని వ్యర్థంగా పోనివ్వక
దేవుని పనిలో సంపూర్ణంగా ఆయన పని చేయడం జరిగింది. అలాంటి ఒక గొప్ప దైవజనుడితో కలిసి స్నేహం చేయడం, ఆయనతో కలిసి దేవుని సేవలో ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలియని వారికి సేవా విధానాన్ని నేర్పుతూ, అనుభవం లేని వారికి అనుభవాన్ని నేర్పుతూ, అందరు సేవకులు గొప్పగా ఎదగాలని, అందరూ గొప్పగా ఉండాలని కోరుకునే ఒక గొప్ప దైవ సేవకుడు. శేఖరయ్య గారు మాకు ఉన్న ఒక సంబంధం గత ఒక 11-12 సంవత్సరాల క్రితం ఈ యొక్క అనుబంధం, ఈ యొక్క ఆత్మీయ బంధంగా మేము అందరము కలిసి ప్రభు సేవలో కొనసాగుతున్న క్రమంలో శేఖరయ్య గారి యొక్క ఆలోచన, యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క భారం, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ఆలోచన విధానం చూసినప్పుడు ఆయన అనేకులు దేవుని వైపు నడిపించాలి, ఆయన యొక్క భారం అంటే అనేకులు శిష్యులుగా తయారు చేయాలి, ప్రభు యొక్క సేవ చేయాలి, సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. మేము ఆలోచన చేసినప్పుడు ఆయన మాకెంతో ఆత్మీయంగా, మాకెంతో ప్రేమగా, మాకు ఆయన చాలా దగ్గరగా మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ఆయన ముందుకు కొనసాగిస్తున్నాడు.